హాయ్ అండి. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచిగా, సాఫ్ట్‌గా ఉంది హోటల్ స్టైల్ టొమాటో ఉప్మా. ఇది ఎలా చేయాలో చూడబోతున్నాం. ఉప్మా అనగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు. కానీ ఇలా టమాటాలు వేసి కమ్మగా చేస్తే వేకాని వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక గ్లాస్ రవ్వను వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాల వరకు త్వరగా వేయించుకోండి. రవ్వ ఇలా వేయించడం వల్ల ఉప్మా ముద్ద అవ్వదు. వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించాలి. ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా నూనె పైకి తేలే వరకు ఉంచాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్‌ను బాగా మరిగించాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్‌ను సిమ్‌లో పెట్టి వేయించిన రవ్వను పోస్తూ కలుపుతూ ఉండాలి. రవ్వ వాటర్‌ను పీల్చుకున్నాక మూత పెట్టి కేవలం 3 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరగనివ్వాలి. అంతే టమాటా ఉప్మా రెడీ. చూసారుగా ఎంతో టేస్టీగా ఉందో టమాటో ఉప్మా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిచెన్ రెసిపీస్.